హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారిన 9th క్లాస్ ఇంగ్లీష్ బీహైవ్ టెక్స్ట్ బుక్లో Unit-1 ద ఫన్ దే హ్యాడ్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఈ యూనిట్లో ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్లో మనకి ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసరికి యాడ్వర్బ్స్, క్రియ విశేషణాలు. రీడ్ దిస్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. లెసన్లోంచి తీసుకున్నటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. దే హ్యాడ్ వన్స్ టేకెన్ టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ ఏ మంత్ బికాస్ ద హిస్టరీ సెక్టర్ హ్యాడ్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ద వర్డ్ కంప్లీట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో ఉపయోగించినటువంటి కంప్లీట్లీ వర్డ్ కంప్లీట్ ఏదైతే ఉందో అది ఒక విశేషణము. వెన్ యూ యాడ్ ఎల్వై టు ఇట్. సో ఎప్పుడైతే కంప్లీట్ అనేటటువంటి ఒక యాడ్జెక్టివ్, ఒక విశేషణం ఏదైతే ఉందో దానికి మనం ఎల్వై యాడ్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. విశేషణం ఏదైతే ఉందో దానికి ఎల్వై యాడ్ చేసినప్పుడు అది యాడ్వర్బ్గా మారుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, విశేషణాలు ఏవైతే ఉన్నాయో మీన్స్ యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చివర ఎల్వై యాడ్ చేసినప్పుడు దే బికమ్స్ యాడ్వర్బ్స్. అవి మనకి యాడ్వర్బ్స్గా మారుతాయి అన్నమాట. ఫైండ్ ద సెంటెన్సెస్ ఇన్ ద లెసన్ విచ్ హ్యావ్ ద యాడ్వర్బ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ బిలో. అట్లాగే మనకి ఆఫుల్లీ, సారోఫుల్లీ, కంప్లీట్లీ, లాఫ్టిలీ, కేర్ఫుల్లీ, డిఫరెంట్లీ, క్విక్లీ, నాన్చలాంట్లీ, ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ అనమాట. ఈ వర్డ్స్తో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ చేయడానికి ఇస్తున్నటువంటి టాస్క్ వచ్చేసరికి నవ్ యూస్ దీస్ యాడ్వర్బ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. పైన మనకి హెల్ప్ బాక్స్లో ఇచ్చినటువంటి ఈ యొక్క యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఈ కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ వాటిని కంప్లీట్ చేయడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్స్ తెలుసుకుంటే వాటి యొక్క కాంటెక్స్ట్ ప్రకారము ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏ మీనింగ్ వస్తుందో మనం ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఆఫుల్లీ అంటే భయంకరమైనటువంటి, టెరిబ్లీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సారో మీన్స్ బాధ, విచారము అని అర్థము. నెక్స్ట్ కంప్లీట్లీ మీన్స్ టోటల్లీ, పూర్తిగా. నెక్స్ట్ వన్ లాఫ్టిలీ అంటే ఇన్ ఏ సుపీరియర్ వే అంటే గంభీరంగా అని అర్థము. కేర్ఫుల్లీ అంటే మీ అందరికీ తెలిసిందే, మోర్ కాషన్, జాగ్రత్తగా. నెక్స్ట్ డిఫరెంట్లీ మీన్స్ వేరే వాళ్ళు చేసిన దానికన్నా విభిన్నంగా, వైవిధ్యంగా అనమాట. ఇన్ ఏ డిఫరెంట్ వే. క్విక్లీ మీన్స్ త్వరగా లేదా వేగంగా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నాన్చలాంట్లీ అంటే నిర్మోహమాటం అనమాట. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మనం ఏదైతే అనుకుంటామో అదే చేస్తే దాన్ని నిర్మోహమాటము అంటాం, మొహమాటం లేకుండా అనమాట. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్. సో పైన ఉన్నటువంటి ఆ యొక్క వర్డ్స్ని కింద ఏ కాంటెక్స్ట్లో ఏ వర్డ్ సరిపోతుందో మనం సెంటెన్స్ చదువుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ డాష్ సో దట్ పెర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మస్ట్ బి రీడ్, ఖచ్చితంగా ఇలా చదవాలి. ఎలా? ఆ తర్వాత దట్ పెర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్, చదివిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే రిపోర్ట్ని మనం చాలా జాగ్రత్తగా చదివిన తర్వాత. దాన్ని ఇండికేట్ చేస్తూ మనకున్నటువంటి యాడ్వర్బ్ వచ్చేసరికి కేర్ఫుల్లీ. సో ఇక్కడ సూటబుల్, కేర్ఫుల్లీ అనేది మనకి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎట్ ద ఇంటర్వ్యూ సమీర్ ఆన్సర్డ్ అవర్ క్వశ్చన్స్ డాష్ షర్గింగ్ హీ షోల్డర్స్. ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి సమీర్ ఎవరైతే ఉన్నారో అతను ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సమాధానం చెప్పాడంటే, సో సమాధానాలు బాగా తెలిసినప్పుడు వాటిని గంభీరంగా చెప్తారనమాట. సో అంటే కాన్ఫిడెన్స్తో చెప్తారనమాట. సో ఇక్కడ సూటబుల్ ఆన్సర్ వచ్చేసరికి మనకి లాఫ్టిల్లీ. నెక్స్ట్ వన్, we all behave dash when we are tired or hungry. మనందరం కూడా అలసిపోయినప్పుడు కానీ ఆకలిగా ఉన్నప్పుడు కానీ మనందరి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్లీ ఎందుకని
అలసటగా ఉంది లేకపోతే ఆకలిగా ఉన్నప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ మారుతుంది. ఇక్కడ సూటబుల్ ఆన్సర్ యాడ్వర్బ్ వచ్చేసరికి డిఫరెంట్లీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ద టీచర్ షుక్ హర్ హెడ్ డాష్ వెన్ రవి లై టు హర్. టీచర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అడిగిన ప్రశ్నకి రవి సమాధానం అబద్ధం చెప్పినప్పుడు, లై అంటే అబద్ధం చెప్పినప్పుడు ఆవిడ తన యొక్క హెడ్ తల ఏదైతే ఉందో దాన్ని బాధగా అటు ఇటు ఊపుతూ ఉన్నారు. పిల్లవాడు ఇట్లా తయారైపోయాడని చెప్పేసి. సో విచారాన్ని బాధని తెలియజేసేది మనకి పెయిన్ బాక్స్లో సారోఫుల్లీ. సో ఇక్కడ సూటబుల్ ఆన్సర్ మనకి సారోఫుల్లీ. నెక్స్ట్ వన్ ఐ డాష్ ఫర్గాట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను అనటానికి మనకి పెయిన్ లిస్ట్లో ఉన్నటువంటి యాడ్వర్బ్ వచ్చేసరికి కంప్లీట్లీ. దాన్నే మనం ఐ టోటల్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్ అంటాం. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్ when I complimented రేవతి ఆన్ హర్ సక్సెస్. రేవతి అనే అమ్మాయి ఎవరైతే ఉందో తన ఏదో ఒక విషయంలో తనకు వచ్చిన విజయం ఏదైతే ఉందో ఆ విజయానికి సంబంధించి నేను కాంప్లిమెంట్స్ అభినందనలు చెప్పినప్పుడు షీ జస్ట్ స్మైల్డ్, నా వైపు చూసి తాను ఒక చిన్న నవ్వు నవ్వింది. అండ్ టర్న్డ్ అవే, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలా అంటే ఇండిఫరెంట్లీ అనమాట. అంటే అదే మీనింగ్ ఇచ్చేది, నిర్మోహాటంగా అనే మీనింగ్ ఇచ్చేది మనకి నాన్చిలాంటిలీ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ డాష్ బిజీ అండ్ విల్ నాట్ ఏబుల్ టు మీట్ యూ. ఈ కంపెనీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నాడు అంటే కనీసం మిమ్మల్ని కలిసి మాట్లాడేంత బిజీగా కూడా, అంత తీరిక సమయం కూడా ఆయనకి లేదనమాట. సో ఇక్కడ సూటబుల్ ఆన్సర్ వచ్చేసరికి ఆఫుల్లీ మీన్స్ తీవ్రమైనట్టే భయంకరమైన అనే మీనింగ్ ఇచ్చేది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఐ ఫినిష్డ్ మై వర్క్ డాష్ సో దట్ ఐ కుడ్ గో అవుట్ టు ప్లే. నా వర్క్ నేను ఇలా ఫినిష్ చేసి ఆ తర్వాత ఆడుకోవడానికి వెళ్తాను. సో ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వర్క్ ఏం చేస్తారు, ఇమీడియట్గా వేగంగా ఫినిష్ చేస్తారనమాట. దానికి సంబంధించిన యాడ్వర్బ్ వచ్చేసరికి క్విక్లీ. ఐ ఫినిష్డ్ మై వర్క్ క్విక్లీ సో దట్ ఐ కుడ్ గో అవుట్ టు ప్లే. ఈ విధంగా పైన ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఏవైతున్నాయో వాటిని కాంటెక్స్ట్ ప్రకారము, వాటి మీనింగ్ ప్రకారము ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ కింద మనకి రిమెంబర్ అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. అండ్ యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ యాక్షన్. యాడ్వర్బ్స్ ఎప్పుడు కూడా యాక్షన్ అంటే ఎప్పుడు కూడా యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే డినోట్స్ వెర్బ్. క్రియలు ఏవైతే ఉన్నాయో వెర్బ్ని డినోట్ చేస్తూ ఉంటాయన్నమాట. యూ కెన్ ఫార్మ్ యాడ్వర్బ్స్ బై యాడింగ్ ఎల్వై టు యాడ్జెక్టివ్స్. విశేషణాలు ఏవైతే ఉన్నాయో, యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చివరి ఎల్వై యాడ్ చేయడం ద్వారా మనము వాటిని యాడ్వర్బ్స్గా మార్చవచ్చు. స్పెల్లింగ్ నోట్: వెన్ అన్ యాడ్జెక్టివ్ ఎండ్స్ ఇన్ వై, ద వై చేంజెస్ ఇన్ టు ఐ. ఏదైనా ఒక యాడ్జెక్టివ్లో చివరి లెటర్ ఏదైతే ఉందో అది కనుక వై కనుక అయి ఉంటే ఆ వై ఏదైతే ఉందో అది ఐగా మారుతుంది. వెన్ యూ యాడ్ ఎల్వై టు ఫార్మ్ అన్ యాడ్వర్బ్, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వై తీసేసి దానికి ఐ పెట్టి, ఏ యాడ్జెక్టివ్ అయితే వై అనే లెటర్తో ఎండ్ అవుతుందో ఆ వై తీసేసి ఐ పెట్టి దానికి మనం ఎల్వై యాడ్ చేసి అప్పుడు మాత్రమే దాన్ని మనం యాడ్జెక్టివ్గా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చెప్తున్నారు యాంగ్రీలో చివరి లెటర్ వచ్చేసరికి వై. ఆ వైని రిమూవ్ చేసి వై ప్లేస్ మనం ఐ యాడ్ చేసిన తర్వాత మనం ఎల్వై యాడ్ చేసాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగ్రీ అనేటువంటి యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో నవ్ ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. అది మనకి యాడ్వర్బ్గా మారింది, యాంగ్రీలీ అని చెప్పేసి. నెంబర్ 3, మేక్ యాడ్వర్బ్స్ ఫ్రమ్ దీస్ యాడ్జెక్టివ్స్. కింద మనకి కొన్ని విశేషణాలు ఇచ్చారు 1 to 8 వరకు. ఈ యొక్క యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్వర్బ్స్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ యాంగ్రీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వై ఏదైతే ఉందో వైని మనం రిమూవ్ చేసి నెక్స్ట్ దాని ప్లేస్లో ఐ యాడ్ చేసి ఎల్వై యాడ్ చేస్తాం, యాంగ్రీలీ. నెక్స్ట్ హ్యాపీ, ఇక్కడ కూడా మనకి వై ఉంది కాబట్టి వై ప్లేస్లో ఐ పెట్టి చివరి ఎల్వై యాడ్ చేసాము, హ్యాపీలీ. థర్డ్ వన్ మెర్రీ మీన్స్ సంతోషము. వై ఉంది, వై ప్లేస్లో ఐ పెట్టి ఎల్వై యాడ్ చేసాము, మెర్రీలీ. నెక్స్ట్ స్లీపీ, వై రిమూవ్ చేసి ఐ పెట్టాము, ఎల్వై యాడ్ చేసాము, స్లీపీలీ. నెక్స్ట్ ఈజీ, ఇక్కడ కూడా వై ఉంది, దీంట్లో ఉన్నటువంటి ఐ ఏదైతే ఉందో ఆ ఐని రిమూవ్ చేసి ఎల్వై యాడ్ చేసాము, ఈజీలీ. నెక్స్ట్ నాయిజీ, వైని రిమూవ్ చేసాము, ఐ యాడ్ చేసాము, చివరి ఎల్వై యాడ్ చేసేసరికి నాయిజీలీ.
నెక్స్ట్ గ్లూమీ, వై రిమూవ్ చేసి ఐ యాడ్ చేసాము, ఎల్వై యాడ్ చేసిన తర్వాత అది మనకి యాడ్వర్బ్ గ్లూమీలీగా మారిపోయింది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వై రిమూవ్ చేసి చివరి ఎల్వై యాడ్ చేస్తే అవి యాడ్వర్బ్స్గా మారుతాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి ఇఫ్ నాట్ అండ్ అన్లెస్. ఇఫ్ నాట్ అన్లెస్ అనే టాపిక్ గురించి మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక శాంపుల్ సెంటెన్స్ లెసన్ నుంచి తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ రెండు ఇచ్చారు. ఇమాజిన్ దట్ మార్జీస్ మదర్ టోల్డ్ హర్. మార్జీ మదరు తన మార్జీతో ఏమైతే చెప్పిందంటే, యూ విల్ ఫీల్ ఆఫుల్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. నువ్వు నీకు ఇచ్చినటువంటి హిస్టరీ లెసన్ హోంవర్క్ ఏదైతే ఉందో అది కనుక కంప్లీట్ చేయకపోతే నువ్వు తీవ్రంగా బాధపడతావు. సెకండ్ వన్, షీ కుడ్ ఆల్సో సే యూ విల్ ఫీల్ ఆఫుల్ అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. దీన్ని ఇలా కూడా చెప్పచ్చు మనం. దీన్ని ఎలా చెప్పచ్చు? యూ విల్ ఫీల్ ఆఫుల్ అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. నువ్వు నీ హిస్టరీ లెసన్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసేంత వరకు బాధపడతానే ఉంటావు. అంటే ఫినిష్ చేస్తే బాధపడవు, అన్లెస్ అలా కాకపోయినట్లయితే. నెక్స్ట్ ఎలా కాకపోయినట్లయితే లెసన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయకపోతే నువ్వు బాధపడతానే ఉంటావు. అదేది మనకి ఇక్కడ అదే విషయం చెప్తున్నారు. అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్. అన్లెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ నాట్, అలా కాకపోయినట్లయితే. సెంటెన్సెస్ విత్ అన్లెస్ ఆర్ ఇఫ్ నాట్ ఆర్ నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్. ఏ సెంటెన్సెస్లో అయితే మనకి అన్లెస్ కానీ ఇఫ్ నాట్ కానీ ఉన్నాయో అవి నెగిటివ్, ప్రతికూలమైనటువంటి. ఇఫ్ అంటేనే మనకి కండిషనల్ క్లాజ్ అనమాట. కండిషన్ అంటే షరతు, ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరగాలంటే ఇది జరగాలి అని ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో దాంట్లో మనం ఇఫ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు కనుక బాగా కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి, అంటే ఇది జరిగితే నువ్వు చదివితే మార్కులు వస్తాయి. అట్లా మనం కండిషన్స్ అంటాము. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్లెస్ ఇఫ్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ కండిషనల్ సెంటెన్సెస్. నోటీస్ దట్ దీస్ సెంటెన్సెస్ హ్యావ్ 2 parts. ఒకసారి బాగా గమనిస్తే ఇప్పుడు అన్లెస్తో కానీ ఇఫ్ నాట్తో కానీ మనం సెంటెన్స్లు కంబైన్ చేసినప్పుడు వాటిలో 2 parts ఉన్నాయి, మనకి 2 భాగాలు ఉన్నాయి. యూ విల్ ఫీల్ ఆఫుల్, ఇట్లా 2 parts ఉన్నాయన్నమాట. ద పార్ట్ దట్ బిగిన్స్ విత్ ఇఫ్ నాట్ ఆర్ అన్లెస్ టెల్స్ అస్ ద కండిషన్. ఇచ్చినటువంటి 2 భాగాల్లో ఏ భాగంలో అయితే మనకి ఇఫ్ నాట్ కానీ అన్లెస్ కానీ ఉపయోగించబడుతుందో ఆ భాగంలో మనకి ఆ చేయాల్సినటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ గురించి తెలియచేయబడుతుంది. అంటే 2 పార్ట్లు ఏదైతే ఇస్తారో ఆ ఇచ్చినటువంటి ఆ 2 పార్ట్లో ఏ పార్ట్లో అయితే ఇఫ్ నాట్ కానీ నెక్స్ట్ అన్లెస్ కానీ ఉంటుందో ఆ భాగంలో మనకి కండిషన్ ఉంటుందని అర్థము. ఆ భాగం కండిషన్ని మనకి తెలియజేస్తుంది. దిస్ పార్ట్ హ్యాస్ ఏ వెర్బ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. అట్ ద సేమ్ టైం ఇఫ్ నాట్ టు అన్లెస్ ఉన్నటువంటి పార్ట్ కండిషన్ తెలియజేస్తుందని మనం చెప్పుకున్నాం. దాంట్లోనే మనకి వెర్బ్ ఫామ్ క్రియాపదం ఉంటుంది. ఆ క్రియాపదం కూడా V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. లుక్ ఎట్ ద వెర్బ్స్ డోంట్ ఫినిష్ ఇన్ ద సెంటెన్సెస్ అబోవ్. పై వాటిని మనం గమనిస్తే ఫినిష్ అనేది మనకి ఇక్కడ V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ అనమాట. నెక్స్ట్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టెల్ అస్ అబౌట్ ఏ పాసిబుల్ రిజల్ట్. సో ఫస్ట్ భాగం ఏదైతే ఉందో అది మనకి కండిషన్ తెలియజేస్తుందని మనం చెప్పుకుంటే, సెకండ్ పార్ట్ రెండో భాగం ఏదైతే ఉందో అది దేని గురించి తెలియజేస్తుంది అంటే అబౌట్ ఏ పాసిబుల్ రిజల్ట్. ఫస్ట్ ఇది చేయటం వల్ల జరిగేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాని గురించి మనకు తెలియజేస్తుంది. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ ఇది కనుక చేయకపోతే ఆర్ చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనకి సెకండ్ పార్ట్ తెలియజేస్తుంది. ఇట్ టెల్స్ అస్ వాట్ విల్ హ్యాపెన్. అది మనకి ఏం తెలియజేస్తుందంటే భవిష్యత్తులో ఆ మొదట చేసినటువంటి పని వల్ల ఏం జరుగుతుంది అనేది మనకి సెకండ్ పార్ట్లో తెలియజేస్తుంది. ఇఫ్ సంథింగ్ ఎల్స్ డస్ నాట్ హ్యాపెన్ అంటే ఫస్ట్ పని ఏదైతే ఉందో అది చేయకపోవడం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఒకవేళ ఫస్ట్ పార్ట్లో చెప్పిన పని ఏదైతే ఉందో అది చేయటం వల్ల ఏం జరుగుతుందో భవిష్యత్తులో కూడా మనకి ఈ పార్ట్ తెలియజేస్తుంది. ద వెర్బ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. సో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఇఫ్ నాట్ టు అన్లెస్తో ఉన్నటువంటి పార్ట్లో ఉన్న వెర్బ్ ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట. యూ విల్ ఫీల్, ఇక్కడ చూడండి విల్ షాల్ ఇండికేట్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, ఫీల్. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, V1లో ఉంటుందని. సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుందని చెప్పేసి. నోటీస్ దీస్ 2 tenses అగైన్
ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. మనకి మళ్ళీ ఈ 2 సెంటెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 టెన్స్లకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు. ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. దేర్ వోంట్ బీ ఎనీ బుక్స్ లెఫ్ట్. అక్కడ ఎటువంటి పుస్తకాలు ఉండవు. అన్లెస్ వీ ప్రిజర్వ్ దెమ్. వాటిని కనుక మనం కాపాడకపోతే ప్రిజర్వ్ V1. ఇక్కడ వోంట్ మీన్స్ విల్ నాట్. నెక్స్ట్, యూ వోంట్ లెర్న్ యువర్ లెసన్స్. నువ్వు నీ పాఠాలు నేర్చుకోలేవు ఎప్పుడు. ఇఫ్ యూ డోంట్ స్టడీ రెగ్యులర్లీ. నువ్వు కనుక క్రమం తప్పకుండా చదవకపోతే నువ్వు నీ పాఠాలు నేర్చుకోలేవు. సో ఈ ఫస్ట్ పార్ట్ ఏమో కండిషను, సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది పాసిబుల్ రిజల్ట్. ఇవన్నీ గమనిస్తే కనుక ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా కండిషన్స్. ఈ 3 జరగకపోవడం వల్ల వచ్చేటటువంటి పాసిబుల్ రిజల్ట్స్ ఇవి. నెక్స్ట్, టామీ విల్ హ్యావ్ అన్ యాక్సిడెంట్. టామీకి యాక్సిడెంట్, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డ్రైవ్స్ మోర్ స్లోలీ. అన్లెస్ ఈ డ్రైవ్స్ మోర్ స్లోలీ. అతను కనుక తన వాహనం ఏదైతే ఉందో దాన్ని స్లోగా నడకపోతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ కండిషనల్ సెంటెన్సెస్, యూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. కింద మనకి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. వీటిలో ఇఫ్ నాట్ కానీ అన్లెస్ కానీ ఉపయోగించి వీటిని ఫిల్ చేయండి. యూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఏదైతే ఉందో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇఫ్ నాట్ అన్లెస్ ఉంటే V1. నెక్స్ట్, రిజల్ట్ పాసిబుల్ రిజల్ట్ ఉంటేనేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ప్రకారం వెబ్స్ రాయండి అని చెప్పేసి. ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టునైట్. ఈరోజు కనుక నేను అను ఇచ్చేటటువంటి పార్టీ ఏదైతే ఉందో దాని కనుక వెళ్ళకపోతే ఏం జరుగుతుంది. ఈ వెళ్ళకపోవడం అనేది ఏదైతే ఉందో ఇది కండిషన్ అయితే అటువైపు పార్టీకి ఆహ్వానించిన అమ్మాయి ఎవరైతే ఉందో తను బాధపడుతుంది. కాబట్టి షీ విల్ ఫీల్ అన్హ్యాపీ. అను కాబట్టి మనం ఇక్కడ ఫిమేల్ షీ తీసుకున్నాము. సింపుల్ ఫ్యూచర్లో రాయాలి కాబట్టి విల్ ఫీల్ V1 అన్హ్యాపీ. ఈ విధంగా ఫస్ట్ దాని ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్. హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని కనుక ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ ఆర్డర్ చేయడానికి కనుక నువ్వు ఫోన్ చేయకపోతే మనకి ఏం జరుగుతుంది. ఆ రోజు తినడానికి ఏమీ ఫుడ్ ఉండకపోతే మనం పస్తులతో ఉండాల్సి వచ్చిందనమాట. అదే విషయాన్ని మనకి యూ అన్నారు కాబట్టి సేమ్ అదే సబ్జెక్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చాము. యూ విల్ హ్యావ్ టు స్టార్వ్ దిస్ ఈవినింగ్. స్టార్ మీన్స్ పస్తులు ఉండటము. యూ విల్ హ్యావ్ టు స్టార్వ్ దిస్ ఈవినింగ్. నెక్స్ట్, థర్డ్ వన్, అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్. తిరిగి రాస్తానని నువ్వు కనుక నాకు చెప్పకపోతే ఐ విల్ నెవర్ బీ ఇన్ టచ్ విత్ యూ. సో లెటర్స్ రాస్తూ ఉంటే తిరిగి సమాధానం రాయట్లేదు. అందుకని దీంట్లో ఏం రాస్తారు కండిషను, నువ్వు ఈసారి లెటర్లో నేను లెటర్ తిరిగి రాస్తాను నాకు ప్రామిస్ చేయకపోతే ఐ విల్ నెవర్ బీ ఇన్ టచ్ విత్ యూ. నేను నీతో ఇక్కడ టచ్లో ఉండను అని చెప్పేసి. సో ఇది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్, ఇఫ్ షీ డస్ నాట్ ప్లే ఎనీ గేమ్స్. తన కనుక ఎటువంటి ఆటలు కనుక ఆడకపోతే, ఆటలు ఆడితే హెల్తీగా ఉంటారు, ఆడకపోతే హెల్తీగా ఉండరు అనమాట. షీ ఉంది కాబట్టి షీని తీసుకొచ్చాం సబ్జెక్టు. సింపుల్ ఫ్యూచర్ కాబట్టి షీ విల్ నాట్ బీ హెల్తీ. నెక్స్ట్, అన్లెస్ దట్ లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న పక్షి ఏదైతే ఉందో అది వేగంగా పైకి ఎగరకపోతే ఏం జరుగుతుంది. ద క్యాట్ విల్ అటాక్ ఇట్. సింపుల్ ఫ్యూచర్ V1 అటాక్ ఇట్. పైకి కనుక వెళ్ళకపోతే అక్కడ పక్కనే ఉన్నటువంటి క్యాట్ ఏదైతే ఉందో వచ్చి దాని మీద దాడి చేస్తుంది. ఈ విధంగా కండిషన్ బట్టి పాసిబుల్ రిజల్ట్ని రాయొచ్చు. మనం దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక రైటింగ్ టాస్క్ ఉంది. రైటింగ్ టాస్క్ వచ్చేసరికి ఏ న్యూ రివైజ్డ్ వాల్యూమ్ ఆఫ్ ఐజాక్ ఎస్మోవ్స్ షార్ట్ స్టోరీస్ హ్యాస్ జస్ట్ బీన్ రిలీజ్డ్. ఇక్కడ తెలిపినటువంటి ఎస్మోవ్స్ అనే రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన రచించినటువంటి షార్ట్ స్టోరీస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా రిలీజ్ అయ్యాయి. ఆర్డర్ 1 సెట్, ఒక సెట్ ఆర్డర్ చేయండి అంటున్నారు. రైట్ ఏ లెటర్ టు ద పబ్లిషర్, అఫీషియల్ లెటర్ రాయమంటున్నారు. ఒక పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇచ్చారు మనకి. మైండ్ ఫేమ్ ప్రైవేట్ లిమిటెడ్, 1632 అసఫ్ అలీ రోడ్, న్యూఢిల్లీ. వీళ్ళకి ఒక లెటర్ రాయమంటున్నాడు. ఆ లెటర్లో మనం ఏం మెన్షన్ చేయాలంటే రిక్వెస్టింగ్ దట్ ఏ సెట్ బి సెండ్ టు యూ బై వాల్యూ పేయబుల్ పోస్ట్, VPP అంటాం దాన్ని. VPP అంటే వాల్యూ పేయబుల్ పోస్ట్. VPP ద్వారా ఒక సెట్ ఏదైతే ఉందో ఆయన షార్ట్ స్టోరీస్ సెట్ ఏదైతే ఉందో ఒక సెట్ మీకు పోస్టల్ ద్వారా పంపించమని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాయండి అంటున్నాడు. అండ్ గివింగ్ యువర్ అడ్రస్, వారికి మీ యొక్క అడ్రస్ కూడా ఇవ్వండి. యువర్ లెటర్ విల్ హ్యావ్
టు ద ఫాలోయింగ్ పార్ట్స్. మీరు రాసే లెటర్లో ఈ దిగువ తెలిపినటువంటి భాగాలు ఉండాలి. ఆ భాగాలు వచ్చేసరికి అడ్రస్ ఆఫ్ ద సెండర్ అండ్ రిసీవర్, అంటే దాన్నే మనం టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ శాలిటేషన్ అంటే లెటర్ ఎవరిని ఉద్దేశించి రాస్తున్నామో వాళ్ళని గ్రీట్ చేస్తూ రాసేదాన్నే మనం శాలిటేషన్ అంటాం, అది రాయాలి. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. ద బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఏ ఉద్దేశంతో, అంటే కంటెంట్ ఏదైతే ఉందో, ఏ విషయం మీద మనం లెటర్ రాస్తున్నామో ఆ విషయాన్ని బాడీ ఆఫ్ ద లెటర్ అంటాము, అది మెన్షన్ చేయాలి. ద క్లోజింగ్ ఫ్రేజెస్, లెటర్ యొక్క చివరి భాగంలో ముగింపుని, కన్క్లూజన్ తెలియజేస్తూ సిగ్నేచర్తో క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఉండాలి. యువర్ లెటర్ మైట్ లుక్ లైక్ దిస్, మీ యొక్క లెటరు ఇలా ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఒక డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ లెటర్ అని చెప్పేసి ఆ యొక్క స్పేస్లోనే మనం రాసేయచ్చు. యువర్ అడ్రస్ అంటే ఫ్రమ్ అడ్రస్ అనమాట. లెటర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్సు. ఒక అడ్రస్ ఫీల్డ్లో మినిమం ఉండాల్సింది వచ్చేసరికి నేమ్ ఉండాలి, డోర్ నెంబరు, స్ట్రీటు, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద టౌన్ ఆర్ సిటీ. ఈ 4 అట్లీస్ట్ మినిమం అడ్రస్ ఫీల్డ్స్లో ఉండాల్సినటువంటివి ఈ అన్ని ఫీల్డ్స్ అనమాట. ఇవి రాసిన తర్వాత డేట్, ఏ రోజు అయితే మనం రాస్తున్నామో ఆ రోజు డేట్ను మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు, డేటు, మంతు, ఇయర్. డేట్ అనేది డేటు, మంతు, ఇయర్ ఈ ఫార్మేట్లో ఉండేలాగా డేట్ రాయాలి. నెక్స్ట్ ద అడ్రస్ ఈస్ అడ్రస్, అంటే టు అడ్రస్ అనమాట. లెటర్ ఎవరికైతే రాస్తామో వారి అడ్రస్ ఇక్కడ రాయాలి. మనకి ఆల్రెడీ అడ్రస్ హింట్స్లో ఇవ్వడం జరిగింది, ఆ అడ్రస్ ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ తర్వాత శాలిటేషన్ అంటే వారిని గ్రీట్ చేస్తూ రాసేదాన్నే మనం శాలిటేషన్ అంటాము. ఇఫ్ ద సెడ్ పర్సన్ ఈజ్ ఏ మేల్ వన్ దెన్ వీ కెన్ రైట్ డియర్ సర్. అటువైపు వాళ్ళు మేల్ అయితేనేమో సార్, ఫిమేల్ అయితే మ్యామ్ అని రాస్తాము, డియర్ సార్ ఆర్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక బాడీ ఆఫ్ ద లెటర్, ఇక్కడ ఈ రాసింది ఏదైతే ఉందో దాని బాడీ ఆఫ్ ద లెటర్ అంటాము. అది వచ్చేసరికి ఐ రీసెంట్లీ కేమ్ టు నో దట్ ఏ న్యూ రివైజ్డ్ వాల్యూమ్ ఆఫ్ ఐసాక్ ఎస్మోస్ షార్ట్ స్టోరీస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. రీసెంట్గా ఆయన మనకి పైన సెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐసాక్ ఎస్మోస్కి సంబంధించిన షార్ట్ స్టోరీస్ రిలీజ్ అయిన విషయం నాకు తెలిసింది. దిస్ ఈజ్ టు రిక్వెస్ట్ యూ టు సెండ్ మీ ఏ సెట్ ఆఫ్ ద సేమ్ బై వాల్యూ పేబుల్ పోస్ట్ మీన్స్ విపిపి ఆన్ మై మెయిలింగ్ అడ్రస్ గివెన్ అబౌవ్. పైన నేను నాకు తెలియజేసినటువంటి పైన నా అడ్రస్ ఏదైతే ఉందో ఆ చిరునామాకి దయచేసి ఒక సెట్, ఆయన రాసినటువంటి షార్ట్ స్టోరీస్ సెట్ ఏదైతే ఉందో అది నాకు వాల్యూ పేయబుల్ పోస్ట్, అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత మనీ చెల్లించేలాగా నాకు పంపించగలరు. ఐ షల్ బీ హైలీ ఆబ్లిజ్డ్ ఇఫ్ యూ కుడ్ సెండ్ మీ ద బుక్ ఎట్ ది ఇయర్. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించగలరు అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఎవర్స్ సిన్సియర్లీ. అట్లాగే ఎవరైతే లెటర్ రాస్తున్నారో, లెటర్ సెండ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సిగ్నేచర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఎవరి సిగ్నేచర్ అని చెప్పేసి. దీని కింద మనకి ఇంకొక విషయం చెప్తున్నారు, ఏమనంటే రిమెంబర్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కొలిక్వల్ స్టైల్ ఆఫ్ ద పర్సనల్ లెటర్. అంటే లెటర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫార్మల్, ఇన్ఫార్మల్ అని. వాటిలో మనం పర్సనల్స్ లెటర్స్ అని, అఫీషియల్ లెటర్స్ అని అనమాట. ఫార్మల్ లెటర్స్ అంటే లెటర్స్ రిటర్న్ టు ఆఫీసర్స్, హయ్యర్ అథారిటీస్, ఇలాంటి వాళ్ళకి రాసేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసే వాటిని మనం ఫార్మల్ లెటర్స్ అంటాం, అఫీషియల్ లెటర్స్ అంటాం అనమాట. సో వాళ్ళకి ఏ విధంగా పడితే ఆ విధంగా రాయకూడదు. లెటర్స్ రిటర్న్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళకి రాసే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్సనల్ లెటర్స్ అంటాం. అవి వాటికి వేరే ఫార్మేట్ ఉంటుంది, వీటికి వేరే ఫార్మేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ సచ్ యాస్ ఐ హ్యావ్ ఆర్ కెనాట్ ఆర్ నాట్ బి యూజ్డ్. ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనకి అపాస్ట్రల్ పిఎస్ ఉపయోగించుకుని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఐ హ్యావ్ ఇలా కానీ, కెనాట్ ఇలా షార్ట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్సనల్ లెటర్లో అఫీషియల్ లెటర్లో ఉపయోగించకూడదు. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి హింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని లెటర్ రైటింగ్ రాయొచ్చు. ఇది మనకి ఫస్ట్ యూనిట్ ద ఫన్ దే హ్యాడ్, దీంట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అట్లాగే రైటింగ్ టాస్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి టాపిక్తో ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.